శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. సౌందర్యలో ఈరోజు మనం 33వ శ్లోకానికి వచ్చాం. 33వ శ్లోకం. స్మరం యోనిం లక్ష్మీం ప్రీతయమిదమాదౌ తవ మనోః నిధాయేకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః స్మరం యోనిం లక్ష్మీం ప్రీతయమిదమాదౌ తవ మనోః నిధాయేకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః. ఈ శ్లోకంలో భగవత్పాదులు గారు మనకి పంచదశి మంత్రాన్ని, దాంట్లో కూడా కాది విద్య అనే మంత్ర స్వరూపాన్ని చెప్తున్నారు. మరియు అమ్మవారి యొక్క రహోయాగం, రహస్యంగా చేసే యాగం గురించి చెప్తున్నారు. మరియు బయట ఉపాసకుడు చేసే యాగం ఎలా, హోమం అది ఎలా ఉంటుంది, ఉపాసన ఈ హోమం ఎలా ఉంటుంది అనే విషయాల్ని, 3 విషయాల్ని ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. మనకు 32వ శ్లోకంలో హాది విద్య అంటే విష్ణువు ఉపాసన చేసినటువంటి హాది విద్య, లోపాముద్ర గారు మరియు విష్ణుమూర్తి ఉపాసన చేసింది హాది విద్య. అంటే హా అనే అక్షరం మొదట ఉండే దాన్ని హాది విద్య అంటారు. అలాగే ఇప్పుడు మనకి ఈ శ్లోకంలో కాది విద్య, కా అనే అక్షరం ముందుండడం, అది కూడా కాది విద్యను ఉపాసన చేసిన వాడు మన్మధుడు. ఆ మన్మధుడు ఉపాసన చేసిన విద్య, మంత్ర రహస్య విద్య అంటే మంత్రం. ఆ మంత్ర రహస్యం, ఆ పంచదశి మంత్రం గురించి మనకు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు శంకరాచార్య గారు. స్మరం, స్మరుడు అంటే మన్మధుడు. మన్మథ బీజం క్లీం. యోనిం, యోనిం భువనేశ్వరి బీజం, భువనేశ్వరి శక్తి అమ్మవారు. హ్రీం లక్ష్మీం, లక్ష్మీం లక్ష్మీ బీజం. ఈం బీజం. ఈ 3 బీజాలు, ఈ 3 అక్షరాలు త్రైతయమిదం. ఈ 3 అక్షరాలు కూడా, త్రితయం అంటే 3, ఆ 3 అయినటువంటి ఈ 3 అక్షరాలు కూడా, వీటిని ఇంకా తగ్గిస్తే అక్షరాలు కా ఏ ఈ అవుతాయి. కా ఏ ఈ. ఈ 3 అక్షరాలని ముందు పెట్టుకొని, ముందు ఉంచి ఆదో ముందు పెట్టి, ఇదం త్రితయమిదం 3 అక్షరాలు కూడా ఆదౌ ముందు పెట్టి, తవ మనోః అమ్మ నీ పంచదశాక్షరి మంత్రాన్ని ఎవరైతే, మనోహ అంటే మంత్రం, నీ యొక్క అసలైన మంత్ర స్వరూపాన్ని, మా పంచదశి మంత్ర స్వరూపాన్ని ఎవరైతే ధ్యానం చేస్తున్నాడో, నిధాయైకే, నిధాయ ఉంచి, ఈ 3 అక్షరాలని ఆ పంచదశి అక్షరాలలో మంత్రంలో పెట్టేస్తే, అలా పెట్టబడినటువంటి ఆ మంత్రానికి నువ్వెవరు, నిత్యే అమ్మ నువ్వెవరు, శాశ్వతమైన దాన్ని, నిత్యమైన దాన్ని, ఎల్లప్పుడూ ఉండేదాన్ని. అటువంటి ఓ నిత్య నిరవధి మహాభోగరసికాః, అటువంటి వాడు ఎవడైతే ఈ విధంగా ఈ మంత్ర ఉపాసన, ముందు శ్లోకంలో చెప్పిన మంత్ర ఉపాసన కానీ ఇప్పుడు చెప్పిన మంత్ర ఉపాసన కానీ ఎవరైతే చేస్తాడో, అటువంటి వాడికి ఏమవుతుంది, నిరవధి, అవధి లేని, హద్దులు లేని మహాభోగం. మామూలు భోగం కూడా కాదు, ప్రపంచంలో ఉండే భోగాలు కాదు, అన్నిటికన్నా మించిపోయిన భోగం ఏదది,
మహాభోగ రసికా, ఆనంద అనుభవ స్థితికి వాడు వెళ్ళిపోతాడు. హద్దులు లేని ఆనంద అనుభూతిని పొందుతాడు. అదే సౌందర్య లహరి. ఆ సౌందర్య ప్రవాహంలో మునకలు వేస్తాడు ఆ సాధకుడు. ఆ పంచదశి మంత్రాన్ని ఎవరైతే ఉపాసన చేశాడో వాడికి అటువంటి భాగ్యము కలుగుతుంది. బతికినంత కాలం భూమి మీద వాడు సుఖం అనుభవిస్తాడు. బతికి ఉండంగానే జీవన్ముక్తుడవుతాడు, ఆనంద స్థితికి వెళ్ళిపోతాడు. అది అని చెప్పి మనకి శ్లోకంలో చెప్తున్నారు. భజంతి త్వాం భజంతి, అమ్మ ఎవడైతే నిన్ను విడవకుండా, భజంతి అంటే అమ్మవారిని ఆశ్రయించి ఉండడం. ఆ అమ్మవారి పంచదశి మంత్రాన్ని ఉపాసన చేస్తూ అమ్మవారిని ఎవరైతే ఆశ్రయించి ఉన్నారో అటువంటి వాడు అమ్మవారి పాదాలు పట్టుకొని ఆ మంత్ర గురువుల ద్వారా ఉపదేశం పొంది ఆ అనుష్ఠానం ఎవరైతే చేస్తాడో, ఉపాసన ఎవరైతే చేస్తాడో అటువంటి వాడికి త్వాం నిన్ను ఎవడైతే భజంతి ఆ విధంగా చేస్తాడో, ఎలా చేస్తాడో వాడు చేసే విధానం చెప్తున్నాడు. చింతామణి గుణ నిబద్ధాక్షవలయా, చింతామణులు ఒక మణులు తెచ్చుకొని వాడేం చేస్తాడట, గుణం అంటే దారం, ఆ దారంలో ఆ యొక్క పూసలన్నీ గుచ్చుకొని ఒక హారం చేసుకుంటాడు. అది అక్షవలయా, ఒక హారంగా జపమాలగా తయారు చేసుకుంటాడట. ఎవరు? ఆ ఉపాసన 15 అక్షరాలని అమ్మవారిని ఉపాసన చేసేవాడు ఆ 15 అక్షరాల యొక్క ఉపాసన జపం చేయడం కోసంగా జపమాల తయారు చేసుకుంటాట. చేసుకొని ఏం చేస్తాడు, శివాగ్నౌ జుహ్వంత, శివాగ్నౌ వాడు చేసే ఆ ఉపాసనలో భాగంగా ఏం చేయాలి, వాడు హోమం చేయాలి. ఆ హోమం కూడా ఎలా చేయాలి, ముందు మంత్రపూర్వకంగా మనం అగ్నిహోత్రుని పిలిచి ఆ మంత్రం ప్రకారంగా శివుని ఆవాహన చేసి ఆ మంత్రితం చేయాలి. ఆ హోమ గుండంలో చేసి దాని తర్వాత జుహ్వంత హోమం చేయాలి. ఆ హోమం కూడా ఎలా చేయాలి, వాడు ఎన్నిసార్లు చేశాడో, ఎన్ని లక్షల సార్లు చేశాడో దాంతో 10వ వంతు భాగాన్ని తర్పణ చేయాలి. ఆ హోమంలో తర్పించాలి, సమర్పించాలి. సురభిఘృత ధారాహుతి శతై, ఆ సురభి ఆ మంచి మేలైనటువంటి మంచి ఆవుని తీసుకొచ్చుకొని ఆ ఆవు ద్వారా ఆవు నెయ్యిని, ఘృతం అంటే నెయ్యిని తయారు చేసుకొని ఆ ఆవు పాలు ద్వారా ఆ నెయ్యిని ధారగా ఆ హోమంలో పోయాలి. పోసి అది కూడా శతై అనేక మార్లు చేయాలి. చేస్తే అటువంటి వాడికి ఏమొస్తుంది ఫలితం, నిరవధి మహాభోగ రసికా, వాడు పొందే ఫలితం ఏందయ్యా అంటే వాడు ఎక్కడా లేని ఆనందాన్ని, వాడు హద్దులు లేని ఆనంద అనుభూతిని వాడు చెందుతాడు అనే విషయాన్ని మనకి బయట హోమం చేసే వాళ్ళ గురించి చెప్పాడు, బయట ఉపాసన చేసే వాళ్ళ పరిస్థితి చెప్పాడు. కానీ దీంట్లో రహోయాగ క్రమారాధ్య లలితా సహస్రనామం దాన్ని చెప్తున్నారు. రహోయాగం రహస్యంగా చేసే యాగం గురించి ఈ శ్లోకంలో మనకి చెప్పబడుతోంది. ఎవడైతే పంచదశాక్షరి మంత్రాన్ని తీసుకుంటాడో అటువంటి వాడు ఎలా ఉపాసన చేయాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. రహోయాగం మనసులో చేయాలి, అంతర్యాగం అంటే లోపల చేయాలి. లోపల ఎలా చేస్తావు, నీ షట్చక్రాల్లో ఉండే ఆ సుషుమ్నా నాడిలో మూలాధార చక్రంలో ఉన్న అమ్మవారు సుషుమ్నా నాడిగా 3 చుట్టుకొని తన నోటితో తన తోకను కరిచిపెట్టుకొని నిద్రిస్తూ ఉంటుంది అమ్మవారు ఆ మూలాధార చక్రంలో. అటువంటి ఆమెను నిద్రలేపి ఒక్కొక్క చక్రాన్ని దాటించుకుంటూ తీసుకువెళ్ళి ఆ సహస్రాలను చేరుకొని ఆ సహస్రాల నుంచి వచ్చే ఆనంద ప్రవాహంలో సుధాధారాసారై, ముందు శ్లోకాలను చెప్పేశారు ఆదిశంకరాచార్య గారు. ఆ రస ప్రవాహం, ఆ యొక్క ఆనంద ప్రవాహంలో, ఆ అమృత ప్రవాహంలో వాడు మునిగిపోతే దాన్ని వాడు అదే అగ్ని ఆ స్వాదిష్టాన చక్రంలో ఉండే ఆ అగ్నిని రగల్చి దాని ద్వారా వాడు ఆ సహస్రాలను చేరుకోవాలి. అదే సురభిఘృత దారాహుతి శతై, ఆ యొక్క శిరస్సులో నుంచి ఆ ఆనంద ప్రవాహం అనేది వాడికి ధారగా కురుస్తుంది అనే అంతర్గతంగా ఉండే విషయాన్ని అది ఎలా చేయాలట, చింతామణి అనేది
మనకు పాల సముద్రం చిరికితే వచ్చింది. అది బయట దొరికేది కాదు చింతామణి అనేది. ఇప్పుడు దొరుకుతున్నవన్నీ కూడా ఒరిజినల్ చెప్పడానికి లేదు. ఇక్కడ లోపల అర్థమైందంటే చింతామణి అంటే చింతన చేయడం. ఎవడైతే మనస్ఫూర్తిగా మనసులో చింతన చేస్తాడో అమ్మవారినే లక్ష్యంగా, అమ్మవారినే పొందాలి, మోక్షమే పొందాలనే ఉద్దేశంతో ఎవడైతే అమ్మవారి యొక్క సాధన చేస్తాడో అటువంటి వాడికి వాడు నిరంతరం అమ్మవారి ధ్యానం చేస్తాడు. ఆ మంత్రపూర్వకంగా చేసినా సరే, లేదా తన శరీరంలో ఉండే సచక్రాల్లో కానీ ఆ పద్ధతి ప్రకారం కానీ, లేదా అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తూ వాడు నిరంతరం అమ్మ నామాన్ని జపిస్తూ ఉండేవాడు ఎవరైతే ఉంటాడో వాడికి కూడా ఈ ఫలితం వస్తుంది. అటువంటి వాడు చింతన ఎప్పుడు నిరంతరం అమ్మవారి గురించి చింతన చేసేవాడు ఎవరైతే ఉంటాడో అది చింతామణి. అది మనలో ఉండే ఆత్మస్వరూపమైన మణి, స్వయం ప్రకాశమైంది మన ఆత్మస్వరూపం. అది ఆ చిచ్చక్తి అది కాస్త వెలుగుతుంది. వెలిగి ఏమవుతుంది? గుణ నిబద్ధాక్షవలయా, దాంట్లో నిబద్ధం అక్షమాల. అక్షమాల అంటే ఆ నుంచి క్షావర నిబద్ధాక్షవలయ. అక్షరం ఆ నుంచి అహా వరకు, అక్షా వరకు ఉండే అక్షరాల యొక్క సమూహం అంతా కలిసి ఒక అక్షరమాలగా తీసుకొని అని ఒక అర్థం. ఇంకో అర్థం అయితే అక్షం అంటే ఇంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు, మన కర్మేంద్రియాలు, వీటితోనే మనం ప్రపంచ వ్యామోహంలో పడిపోతుంటాం. అటువంటి ఇంద్రియాలను నిబద్ధం చేయడం, నియమబద్ధంగా కూర్చోబెట్టి, అంటే బుద్ధిని స్థిరంగా నిలబెట్టి అమ్మవారిని ధ్యానం చేసేవాడికి వాడిలో నుంచి ఆ సురభి, ఆ యొక్క ఆనంద ప్రవాహం, ఆ సురభి వల్ల సురభి అంటే పరిమళం, సురభి అంటే మంచి పరిమళం, ఆ పరిమళం అంతటా వ్యాపిస్తుంది, వాడి కీర్తి వ్యాపిస్తుంది. మరియు వాడి శరీరంలో కూడా ఆ అమ్మవారిని నిలుపుకునేంత శక్తి వాడికి వస్తుంది. అప్పుడు వాడు చేసే ఆ శివాగ్నం అంటే జ్ఞానాగ్ని. జ్ఞానమాగ్ని ఎలా వస్తుంది? తనను తాను విచారణ చేసుకుంటాడు. భగవద్గీతలోని సారాంశమే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని భగవద్గీతలో కూడా అదే చెప్తారు. జ్ఞానము తెచ్చుకొని విచారణ చేయడం ద్వారా ఏమవుతుంది? ఉపాసన చేయడం వల్ల ఏమవుతుంది? నీ యొక్క పూర్వజన్మ పాపాలంతా తొలగిపోయి కర్మలు తగ్గించబడతాయి. ఎప్పుడైతే కర్మలు తగ్గిస్తూ ఉంటావో, ఎప్పుడైతే అమ్మవారి గురించే ఉపాసన చేయడం ఎక్కువ అవుతుందో అప్పుడు నీకున్న కర్మలన్నీ తగ్గిపోతాయి. కర్మలు ఎప్పుడైతే పోతాయో ఆటోమేటిక్గా నీకు మోక్షం రావడానికి ఏర్పడుతుంది దారి. ఇంకా జన్మ ఎత్తాల్సిన అవసరం రాకుండా ఏర్పడుతుంది. అది చేయడమే దీంట్లో ఉన్న అంతరార్థం. ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం మోక్షం గురించి చెప్తున్నారు. మొదటి ప్రకారంగా శ్లోకానికి కాది విద్య అనే మంత్ర రహస్యాన్ని చెప్పారు. రెండవ దాని ప్రకారంగా అమ్మవారి యొక్క బహిర్యాగం, బయట చేసే యాగం చెప్పారు. మూడోది అంతర్యాగం చెప్పారు. ఈ విధంగా ఈ శ్లోకంలో మనకి ఆదిశంకరాచార్యులు గారు పంచదశి మంత్రాన్ని ఏ విధంగా చేస్తే ఏ విధంగా బయట చేయాలి, లోపల చేయాలనే విషయాన్ని మనకి అవగతం చేశారు ఈ శ్లోకం ద్వారా. ఈ సౌందర్య లహరిలో ఈరోజు మనం 33 శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.